ఛానల్. 150 డివిజన్ కార్యకర్తల ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ గారు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించబడింది. బైక్ ర్యాలీ రూట్ మ్యాప్ స్టార్టింగ్ పాయింట్ దొక్కలమ్మ దేవాలయం, మోండా మార్కెట్, శివాజీ నగర్ నుండి గురుద్వార్, గండిమైసమ్మ దేవాలయం, సంతోషమాత దేవాలయం, మదర్ తెరిసా స్టాచ్యూ, లెఫ్ట్కొచ్చి సెయింట్ మేరీ స్కూల్, సంగీత్, అంబేద్కర్ నగర్, లోయన్ నగర్, బండెర బస్తీ కమాన్, షనై మారేడుపల్లి, మైసమ్మ స్టాచ్యూ వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి వార్డు నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఎదురులేని జనం లీడరే సమస్యలపైన పట్టున్న నాయకుడు ప్రజాబలం గల్లోడు గన్న శ్రీ గణేశన్న అన్న శ్రీ గణేశన్న అన్న శ్రీ గణేశన్న టికెట్ రాకపోయినా గాని జనం సేవ వీడలేదు ఓడిపోయినా గాని ప్రజలే నా ప్రాణమండు
ప్రజలే నా ప్రాణమండు ప్రజలే నా ఓహో ప్రాణమండు కరుణగల్ల తన సూపు కష్టాలే ఎడబాపు చల్ అరే కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేష్ అన్న ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేష్ అన్న శ్రీ గణేష్ ఫౌండేషన్ పేరుతోని సేవలు రాబీద సాధల పాలిట దిక్కై నిలిసిండురన్న దిక్కై నిలిసిండురన్న దిక్కై నిలిసిండురన్న కరోనా కాలంలో నా కంట నీరు దుడిసిండు నేనున్నా మీకంటూ ప్రజలతోనే నడిసిండు ప్రజలతోనే నడిసిండు ప్రజలతోనే నడిసిండు ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు ప్రజాబలం గల్లోడు గన్న శ్రీ గణేష్ అన్న అన్న శ్రీ గణేశన్న అన్న శ్రీ గణేశన్న టికెట్ రాకపోయినా గాని జనం సేవ వీడలేదు ఓడిపోయినా గాని ప్రజలే నా ప్రాణమండు ప్రజలే నా ప్రాణమండు ప్రజలే నా ఓహో ప్రాణమండు కరుణగల్ల తన సూపు కష్టాలే ఎడబాపు చల్ అరే కంటోన్మెంట్ గుండె చప్పుడే అన్న శ్రీ గణేష్ అన్న ఎదురులేని జనం లీడరే అన్న శ్రీ గణేష్ అన్న శ్రీ గణేష్ ఫౌండేషన్ పేరుతోని సేవలు రాబీద సాధల పాలిట దిక్కై నిలిసిండురన్న దిక్కై నిలిసిండురన్న దిక్కై నిలిసిండురన్న కరోనా కాలంలో నా కంట నీరు దుడిసిండు నేనున్నా మీకంటూ ప్రజలతోనే నడిసిండు ప్రజలతోనే నడిసిండు ప్రజలతోనే నడిసిండు మా నాయకులంతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఈరోజు విజయోత్సవ ర్యాలీ తీశారు. అందులో విజయోత్సవ ర్యాలీ అనుకుంటున్నా కానీ నేను కూడా అందరికీ కృతజ్ఞత చెప్పడానికి ఒక ర్యాలీ తీశాము. అందరినీ కలవడం జరిగింది, అందరికీ కృతజ్ఞత చెప్పడం జరిగింది. వాళ్ళు ఆశీర్వదించకుంటే ఈరోజు ఈ స్థాయికి ఉండేవాళ్ళమే కాదు. ఎందుకంటే ఎంత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా ప్రజల ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేస్తేనే గెలుస్తాం కాబట్టి వారు ఈరోజు ఓటు వేయడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి వారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన ఇస్తుందో వారి దాని ద్వారా చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ అన్ని విధంగా డెవలప్మెంట్ అవుతాను ఆలోచనతోటి ఈరోజు నన్ను ఆశీర్వదించడం అయింది. ఈ ముఖ్యంగా నాకు పోటించడానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టాన పెద్దలకి, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారు టికెట్ ఇవ్వకుంటే నేను కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ ఏదైతే విజన్ ఉందో అది చేయాలనేది అది సాకారం అయ్యేది కాదు. వారు టికెట్ ఇవ్వడంతో వారు ఆశీర్వదించడంతో ఇది సాధ్యమైంది. ఖచ్చితంగా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్న వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకాలు అమలు అవుతుందో ప్రతి ఒక్కరికి అందే విధంగా దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇంకోటి పిల్లలు ఆడుకోవడానికి కూడా వసతులు లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు క్రీడాకారులకు కూడా ఏదైతే వసతులు అవసరమో అవన్నీ ఏర్పాటు చేస్తాము. అదే మాదిరిగా ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో చాలామందికి పట్టాలు లేవు. ఏవియేషన్ ల్యాండ్, డిఫెన్స్ ల్యాండ్ ఉన్నప్పుడు దాని మీద కూడా ఖచ్చితంగా మేము ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో అది కూడా హామీ నెరవేరుస్తాం. వాళ్ళకి పట్టాలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఆల్టర్నేటివ్ డేస్ మంచినీళ్ళు వచ్చే విధంగా కూడా మేము ఖచ్చితంగా అది స్టెప్స్ తీసుకొని అది అయ్యే విధంగా చూస్తాం. అది అతి తొందరగా అయిపోతుంది. ఏవైతే మేము ఎలక్షన్లో ప్రతి ఒక్కటి హామీ ఇచ్చామో, ఏదైతే ప్రజలకు అవసరం ఉందో, ఏదైతే ప్రజా సమస్యలు ఉందో ప్రతి ఒక్కరి మీద దృష్టి సారించి అన్ని సమస్యలు పరిష్కరించి మాతోటి తోచినంత వరకు ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ చేస్తాం. ఈ యొక్క నియోజకవర్గం రాష్ట్రానికి రోల్ మోడల్గా ఉండే విధంగా మేము ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని డెవలప్మెంట్ చేస్తానని మీడియా ద్వారా మా కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు. నాకు మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు.